సిగ్గుపట్టలేదండి రైతులు మాట్లాడటానికి ఎక్కడ సిగ్గు రావట్లేదండి. లాంగ్వేజ్ ఇంపార్టెంట్ బాలకోట గారు, లాంగ్వేజ్ ఇంపార్టెంట్. వర్మ గారు చెప్పండి, ఇదే లాంగ్వేజ్ మాట్లాడతా మీతో. అమరావతి అంటే బాలకోట గారు నేను ఓపెన్ చేయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేదు చెప్తున్నా. మీకు బాగా తెలుసు, మీరు జాడ శ్రవణ్ కుమార్ తో నాతో కలిసినప్పుడు తెలుసు, లేకపోతే ఇంకా చాలా మందితో మీరు నాతో కలిసినప్పుడు తెలుసు మీ భావజాలాలు ఏంటి, మీ ఇంటర్నల్ ఏంటి, మీ ఉద్దేశాలు ఏంటి, మీ యొక్క బెనిఫిట్స్ ఏంటి. నేను మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేరు. నేను మాట్లాడడం మొదలు తట్టుకోలేదు. మోహన్ రెడ్డి గారు ఉండాలి, ఈ డిబేట్ లో మోహన్ రెడ్డి గారు ఉండాలి, వైసీపీ పార్టీ. మీరు అడగండి, 5 ఏళ్ళు మాన్యశ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడానే తప్ప ఒక్క పరుష పదజాలం కూడా నా నోటి నుంచి వచ్చి ఉండదు. ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంటే ఆ అమరావతి కాదు 3 రాజధానులు పెడతానన్న ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా అమరావతిలో దోమలు ఉన్నాయని మాట్లాడుతుంటే, దోమలు మీ ఇంట్లో లేవా బాలా గారు? మీ ఇంట్లో లేవండి. ఏసీ గదులు ఉండయా? ఏసీ గదులు ఉండయా? మీ పరిపాలించే దేనికండి గవర్నెన్స్ మీకు తెలుసా? మీరు కూడా రిటైర్డ్ అయ్యారు కదా, నాకు తెలిసి. గవర్నెన్స్ అంటే తెలుసా మీకు? స్టేట్ అంటే తెలుసా మీకు? వెల్ఫేర్ అంటే తెలుసా మీకు? మీరేం చెప్తున్నారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ దేనికున్నారు? పన్నాకున్నారా? ఏం మాట్లాడతారు మీరు? కార్పొరేషన్ దేనికున్నాయి? నేను మాట్లాడడం మొదలు పెడితే బాగోదు, ప్లీజ్ డిబేట్ మాట్లాడండి. నేను మాట్లాడడం మొదలు బాగోదు చెప్తున్నా. మీరు ఏంటో నా గురించి మీకు తెలియకపోతే మీ మిత్రులందరూ తెలుసుకోండి, బాలా ఎవరైనా తెలుసుకోండి. మేబీ మీరు మర్చిపోయారేమో, బాలకోట గారు మీరు మర్చిపోయారు అనుకుంటా. మీరు చాలా నేను మీ నిజాలు మీరు మీ మిత్రులతో తెలుసుకొని చాలా మంది బాలా అనేసి తెలుగు టాక్టున్నాయి. ముగిస్తా నేను, ఆయన మాట్లాడమంటే నేను ముగిస్తా. కడుపులో దుర్బుద్ధి పెట్టుకొని గడ్డికి రావే పిల్ల అన్నట్టుగా రాజకీయ దుర్బుద్ధి పెట్టుకొని అమరావతి మీద రాళ్ళేయటం ఆపండి, ఇకనైనా ఆపండి. అది క్షంతవ్యం కాదు, అది బాధ్యత కాదు, అది ప్రజాస్వామికం కాదు. ఒక ప్రభుత్వం పెట్టిన రాజధాని మీద నిందలు వేయమాకండి. ఆ రాజధాని నుంచి 5 ఏళ్ళు పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మర్చిపోవద్దని చెప్పు. ఏంటి పిఠాపురం పంచాయతీ ఏంటండి? ఈ 2 రోజుల పర్యటనలో నినాదాలట, ఫ్లెక్సీల్లో ఫోటోలు లేవట, డౌన్లట, వాళ్ళని పిల్లలేదు వీళ్ళని పిల్లలేదు. అసలు అవసరమా? పిఠాపురంలో జరుగుతుంది రచ్చ, ఏం సిగ్నల్ వెళ్తున్నది? వర్మ గారు, ఈ డిబేట్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే జనసేన పార్టీ ప్రతినిధి వాళ్ళు మాట్లాడటం బాధ్యతగా ఉంటుంది. నేను ఏ రాజకీయ పార్టీలో కూడా నేను ప్రతినిధిని కాదు. అయినా కూడా మీకు ఒక మాట చెప్తున్నా, పిఠాపురంలో రాజకీయాలు తారుమారైన మాట మీకు తెలుసు, నాకు తెలుసు. వర్మ గారు మీ డిబేట్ లో ఎన్నోసార్లు మాట్లాడారు. ఆయన పిఠాపురంలో త్యాగం చేశాడు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ త్యాగానికి ప్రతిఫలం దక్కని బాధ ఆయన దగ్గర ఉంది. నిన్న నాగబాబు గారు అక్కడ మీటింగ్ సందర్భంగా అన్న మాటలు కాస్త ఆ కార్యకర్తల్లో ఆవేదన కలిగించింది. ఆ సందర్భంగా 2 కార్యకర్తల మధ్య నినాదాలు, ఘర్షణ జరగలేదే కానీ నినాదాలు, అరుచుకోవటాలు జరిగిన మాట యథార్థం. అది ఆ 2 పార్టీలు పరిష్కరించుకుంటాయని నేను భావిస్తున్నా. ఇంతకు మించి నేను మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. కీర్తన గారు.